సింగవరం గారు సింగవరం నారాయణ గారు వారు వెళ్ళిపోయారు. అక్కడ ఆగిన చోట వారు అంటే ఒక రచయిత, ప్రతి రచయితకి ఒక ప్రయాణం ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఆగాలి, బండి దిగిపోవాలి. వయస్సు వల్లనో లేకపోతే జీవితం చాలించడం వల్లనో వారి సాహిత్య వ్యాసంగం అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అన్నాం. అక్కడి నుంచి అన్ని పుచ్చుకున్నవాడు ఎవరు లేరు అనుకునేవాడు దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. 2017 దాకా కథలు రాశారు. ఇందులో ఇతర రచయితలు, బహుశా రాయలసీమ రచయితలు స్పృశించినటువంటి కొన్ని పార్శ్వాలు దేవిరెడ్డి వెంకటరెడ్డి గారి కథలో స్పృశించారు. ఇసుక మాఫియా గురించి, డాక్టర్ల లాభాపేక్ష గురించి, తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా రాయలసీమ రచయితలు బహుశా ఎవరు స్పృశించినటువంటి ఒక అంశం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం సహజీవనం. సహజీవనం ఎందుకు జరుగుతుంది, సహజీవనం అనేది ఎందుకు వచ్చింది అనేది శాస్త్రీయంగా మార్క్సిస్ట్ దృక్పథంతో ఆర్థిక మూలాలలోకి వెళ్ళి సహజీవనం అనేది ఎందుకు వచ్చిందో దేవిరెడ్డి వెంకటరెడ్డి గారి కథల్లో మనకి కనీసం 2 కథల్లో ఆ మాట. అంటే దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రస్తుతంలో ఉన్నాడు. ఏ రచయిత అయినా ప్రస్తుతంలో ఉండాలి. ముఖ్యంగా మార్క్సిస్ట్ రచయితలు, సోషలిస్ట్ రచయితలు ప్రస్తుతంలో ఉండాలి. వారు చరిత్రలోకి వెళ్ళకూడదని కాదు, చారిత్రక కథలు, నవలలు రాయకూడదని కాదు. కానీ ప్రధానమైనటువంటి వారి యొక్క గమ్యం ప్రధానంగా ప్రస్తుతంలో ఉండాలి. ప్రస్తుతాన్ని గతం నుంచి ప్రస్తుతం ఎలా పరిణమించిందో ఈ గతితార్కిక భౌతికవాదం గురించి మార్క్సిస్ట్ కథా రచయిత చెప్పాలి. ఇది భావి తరాల వారికి రేపు రాబోయే మార్పులు ఎలా ఉంటాయో వాళ్ళు ఊహించలేము. సహజీవనం వస్తుందని మనం ఊహించలేము. మేమంతా మొన్న మోడీ గారు ముస్లిం పర్సనల్లో క్యాస్ట్ చేంజ్ చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేయించారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేయించింది కాక అలా ట్రిపుల్ తలాక్ చెప్పిన 10 ఏళ్ల శిక్ష, బెయిల్ లేకుండా ఒక చట్టం తెచ్చారు. మేమంతా ఒకప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ని వ్యతిరేకించిన వాళ్ళమే. మరి మోడీ గారు మంచి పని చేశారా, చెడ్డ పని చేశారంటే దానికి ఒక విమర్శ వచ్చింది. మోడీ గారు చాలా చెడ్డ పని చేశారు. ఇవాళ సహజీవనం అనేది వాళ్ళు వచ్చిందని ముస్లింలు ఎప్పుడో గుర్తించాలని నేను సమర్థించడం లేదు. దాంట్లో ఉండేటటువంటి ట్రిపుల్ తలాక్లో ఉండేటటువంటి సామాజిక దుష్పరిణామాలు నేను పక్కకు జరిపి మాట్లాడడం లేదు. కానీ ఈ మాట బహుశా ఒక 10-20 సంవత్సరాల క్రితం వచ్చుండేది కాదు. 20 సంవత్సరాల క్రితం ట్రిపుల్ తలాక్ అయితే ఈ విమర్శ వచ్చుండేది కాదు. దాన్ని రద్దు చేసినందుకు చాలా మెచ్చుకునేవారు. కాబట్టి సహజీవనం నాకు చాలా బలంగా పట్టేసినటువంటి ఒక విషయంలో ఒక సామాజిక అంశం సహజీవనం. ఇకపోతే మళ్ళీ ఆయన మీద వరలక్ష్మి గారు కరెక్ట్గానే ఆవిడ అసెస్మెంట్, సొద్దుం జయరాం గారి ప్రభావం ఆయన కథల మీద ఉంది. సింగవరం నారాయణ ప్రభావం కూడా ఉంది. వైసీపీ రెడ్డి గారి కథల ప్రభావం కూడా వారి మీద ఉంది. మరి ఉప్రెడ్డి పద్మావతి గారు ఇక్కడే ఉన్నారు. వారితో మరి పరిచయం ఏమిటో, స్నేహం ఏమిటో నాకు తెలియదు. అందరు రాయలసీమ రచయితలు, అంతఃప్రతిష్ఠులైనటువంటి రాయలసీమ రచయితలందరినీ చదివిన తర్వాత కానీ ఆయన నిర్ణయించుకోలేదు నేను కూడా కథలు రాయాలి, నా సాహిత్య సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది దేవిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి
సంబంధించినటువంటి అవగాహన. సీమ బొగ్గులు అని కథా సంపుటి నాకు ఇచ్చినప్పుడు నాకు ప్రశ్న వేసుకున్నాను, సీమ బొగ్గులు ఏమిటి, సీమలో బొగ్గులు ఎక్కడున్నాయి? నేను ఆ విధంగా ఆలోచించాను. సీమ బొగ్గులు ఏమిటి? ఆయన సరైనటువంటి విషయం, సరైనటువంటి శీర్షిక పెట్టారు తన సంపుటికి. సీమలో ఐరన్ ఓర్ ఉంది, వెరైటీస్ ఉన్నాయి, బొగ్గు లేదే. మాకు ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక హామీ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మీరు ఎప్పుడు బొగ్గులు అడగకండి మమ్మల్ని. అంటే యాజ్ ఎ రైట్ బొగ్గులు అడగకూడదు. సింగరేణి బొగ్గు గనులు అప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నాయి, మీరు బొగ్గులు అడగకూడదు. దాని ప్రభావమే వాళ్ళు మనం తెలుస్తున్నాం. ఎప్పుడంటే అప్పుడు అది పని చేయకుండా పోతుంది. అది పని చేయకుండా పోయినందువల్ల అలా పని చేస్తూనే ఉండాలి థర్మల్ ప్రాజెక్టు, లేదంటే అది దాని పనితనం ఉంటుపడుతుంది. ఈ బొగ్గు మరి మనకు లేని బొగ్గు వీళ్ళకి లేదు, మేమే ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి వీళ్ళని ఎలా చెక్లో పెట్టాలని బొగ్గులు ఇవ్వకుండా చేయడం కోసం చేసినటువంటి బొగ్గు సీమ బొగ్గులు అని పేరు పెడతారండి. ఇది చాలా వ్యంగ్యంగా పెట్టినటువంటి పేరు. దీన్ని మనం దాని యొక్క ఫేస్ వాల్యూ మీద తీసుకోకూడదు. రాయలసీమ రత్నాలు అనే ఒక పేరు ఉంది. రాయలసీమ రత్నాలు, రాయలసీమలో రత్నాలకు ప్రసిద్ధి. రత్నాలు రాసిపోసి అమ్మారు, అంతా శుద్ధ అబద్ధం. ఇవాళ కూడా ప్రస్తుతంలో రత్నాలు అమ్ముతున్నారు. ఎవరో ఫారినర్స్ రాయలసీమకు వచ్చి ఆ విజయనగరంలో, హంపి విజయనగరంలో ఈ ఎండలు అక్కడ చూశారు. వాళ్ళు అక్కడ అలాంటివి లేవు వాళ్ళకి. అవి చూసి అవి ఈజిప్ట్లోనూ అక్కడ ఉండినాయి. వాళ్ళు రాశారు, ఇక్కడ అంగళ్ళు ఉన్నాయి, రత్నాలు అంగళ్ళు ఉన్నాయి ఎక్కడైనా రాశారు. రత్నాలు రాసిపోసి అక్కడ ఉన్నాయని రాయలేదు. ఎంత తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మనది దాదాపు 200 సంవత్సరాల నుంచి కాదు. మనకు ఇక్కడ కాజీపేటలో బ్రిడ్జ్ దగ్గర, కాజీపేట బ్రిడ్జ్ కింద రత్నాల గది ఉంది. ఆ రత్నాల గది ఎవరు తవ్వలేదు. కోలారు గనులు ఉన్నాయి, మనకి ఉన్నాయి. కానీ వాటిని మనం అది తవ్వితే ఒక రత్నం దొరకడానికి దానికి 1,000 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మనది రత్నాల సీమ కాదు, రాళ్లసీమ అని మనందరం ఎప్పుడో గుర్తించనమాట. రాళ్లసీమ కూడా కాదయ్యా, ఇది బొగ్గుల సీమ. అందరము బొగ్గులైపోయాము. రత్నానికి రత్నం కూడా బొగ్గే. రత్నానికి వ్యతిరేక పదము బొగ్గు, అది కూడా బొగ్గే. రత్నం కూడా, అది కూడా కార్బనే. ఆ విధంగా పెట్టినటువంటి పేరు చాలా ఆలోచనాపరంగా పెట్టినటువంటి పేరు. అందులో అది ఒక కథలో ఈ మాట స్పష్టం చేశారు దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు. రాయలసీమ రత్నాలు కాదు అనుకున్నవి, రాయలసీమ బొగ్గులు. రాసినటువంటి ఇందులో అన్ని కథలు, నేను కొన్ని కథలు అయితే ఒక కథ గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకి ఇందులో సిలువ భూమి అనే ఒక కథ ఉంది, అమ్మక చెల్ల అని ఒక కథ ఉంది, తర్వాత బీడు జీవనం అనే ఒక కథ ఉంది. కథా సాహిత్య రూపంలో సిలువ భూమి ఒక మాస్టర్ పీస్. సిలువ భూమి లాంటి కథలు మనకు చాలా తక్కువ కనపడతాయి. అందులో కొన్ని మరీ లోతుకు వెళ్ళి చెప్పినటువంటి కథలు, మనం ఒక మార్క్సిస్ట్ కి తప్ప అర్థం కానటువంటి కథలు కూడా ఉన్నాయి. జీవ సమాధి అనే కథతో ప్రారంభమవుతుంది. ప్రస్తావిస్తాను. జీవ సమాధి ప్రస్తావించకుండా మనం ముందుకెళ్ళడానికి లేదు. జీవ సమాధిలో అసలు జీవ సమాధి అంటే ఏంటి అంటే, ఇద్దరు భార్యాభర్తలు. దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు 2 సిమిలీలు కథలో
మరి ప్రేమ సుఖం వారు అనుభవించారంటే ఆ అమ్మాయి ప్రతిసారి దెబ్బ పొడుస్తుంది. ఆమెకు తెలుసు ఇతను నిస్సహాయుడని, అయినా దెబ్బ పొడవకుండా ఉండదు. అంతా అయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆమె దెబ్బ పొడిచినప్పుడల్లా నాకు నిద్ర వస్తుందని పడుకుంటాడు. చివరిలో నువ్వు కూడా పొడవని అమ్మాయిని దుప్పటి కప్పుతాడు. అప్పుడు ఆమె ఉంటుంది, అంతకుముందు కొంత చర్చ జరిగి ఉంటుంది మున్నయ్య తిరునాళ్ళు. మున్నయ్య ఎవరంటే సజీవ సమాధి పొందాడు. మున్నయ్య గారంటే మనం ఇప్పుడు సజీవ సమాధి పొందాము. ప్రతి ఒక్కరూ జీవితంలో రాయలసీమలో జీవితంలో ఈ గొల్లపూడి లాంటి ఇంట్లో బల్లి లాంటి జీవితంలో ప్రతి ఒక్కరూ సజీవ సమాధి పొందారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరే కాదు, మున్నయ్య గారు ఒకరే కాదు. ఇది ఆయన ఒక చేదు నిజంతో జీవ సమాధి అక్కడ రాశారు. ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ళ తర్వాతనే ఆయన మనకి అది ముట్టుకోలేదు. అందువల్ల అందులో ఆయన అంటాడు, రెండవ కథ కొత్త చిగురు నేను అవలీలగా రాశాను. ఆ తర్వాత రాసినటువంటి ప్రతి కథకి నేను కష్టపడ్డాను, చాలా కష్టపడి రాయాల్సి వచ్చింది అన్నాడు. బహుశా అందుకే ఆయన తక్కువ కథలు రాశాడు. ఈ కష్టపడి రాయడం గురించి, అవలీలగా కథ రాయడం గురించి ఏ రచయిత ఆ రచయిత ఆలోచించాల్సినటువంటి వ్యవహారం. ఒక కథ మనం ఒక నవలకి రారగారు అంటారు, నీతిగాను గారి కథ రాసేటప్పుడు ఈ కథ చాలా పెద్దది, ఆయన పెట్టుకున్న పారామీటర్స్ ని ఆయనే అతిక్రమించి రాసినటువంటి కథ నీతిగాను గారు. ఆయన అంటాడు, ఇలాంటి కథ రాయొచ్చునా, ఆలోచించండి అన్నాడు. ఆయన కథ ఎలా ఉంటుందో ఆయన తేల్చి చెప్పినవాడు. కథ లక్షణాలు రాయలసీమలో కథ రానందుకు, రాయలసీమలో కథ అంతకుముందు ఉంది రాలేదని కాదు, రాయలసీమలో సామాజిక కథ ఆయన ఆశించినటువంటి విలువలు గల కథ రానందుకు ఆయన పడ్డ తపన అంతా ఇంత కాదు. దానికి గుర్తుగా కథ ఎలా ఉందో ఎలా ఉండాలో చెప్పాడు, తను రాసి చూపించాడు, తను 4-5 రచయితల్ని తయారు చేశాడు. అంటే తయారు చేయడం అంటే ఎవరు రచయితలు తయారు చేయలేదు, వాళ్ళు ఉన్న స్వార్థ గమనించి వారిని పైకి తెచ్చి వారిని ముందుకు తెచ్చాడు. అలాంటి రారా గారు తాను పెట్టినటువంటి పారామీటర్స్ అతిక్రమించి తనే ఒక కథ రాశాడు. తర్వాత రారా గారి యొక్క సుప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్య ఉంటుంది, ఒక కథకు ఒకటే పాయింట్ ఉండాలి, ఒక పాయింట్ కంటే ఎక్కువ చెప్పకూడదు అనేది. అది ఆయన ఓఎంటి కథల గురించి కూడా కామెంట్ చేశాడు. చిట్ట చివర మలుపు, ఒక తీవ్రమైనటువంటి ఒక కుదుపులాగా ఉండేటటువంటి మలుపుతో కథ ఆగిపోవడం చీప్ ట్రిక్ అన్నాడు. అలాగే ఒక కథలో ఒక దాన్ని భావవ్యంజకత్వం అన్నాడు. ఒక కథలో ఒక ఆస్పెక్ట్ మాత్రమే ఉండాలి, ఒక పాయింట్ మాత్రమే ఉండాలి. కానీ మనకు నీతిగాను కథ చదివితే ఆయన ఎందుకలా అనిపిస్తుందంటే, నిజానికి నీతిగాను ఆయన చెప్పింది ఒకటే పాయింట్, కానీ ఆ కథలో ఉన్నటువంటి కోణాలు అనేక ఉంటాయి. ఒక కథకు ఒక పాయింటే ఉండొచ్చు, కానీ కథలో ఎన్ని కోణాలైనా ఉండొచ్చు. ఆ కథకు వెనకాల ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎంత చిక్కటి బ్యాక్గ్రౌండ్ మనం ఎంపిక చేసుకుంటే ఆ రచయిత అన్ని కోణాల్లో ఒక కథ రాయడం చాలా కష్టం. అందుకే నేనంటాను, సిలువ భూమి అనే కథ రాయడం సామాన్యుడైనటువంటి రచయితకి సాధ్యపడే విషయం కాదు. అమ్మక చెల్ల కథ రాయడం సామాన్యుడైనటువంటి రచయితకి సాధ్యపడే విషయం కాదు. కథా రచన విషయంలో సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత కలిగినటువంటి 2 కథలు నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి. అమ్మ
చెల్ల కథ అన్ని కోణాలు ఎందుకు వచ్చాయంటే అందులో పాత్రలు, సజీవమైన పాత్రలు ఉన్నాయి. ఒక 4 పాత్రలు ఉన్నాయి. ఏది సెంటర్ పాయింట్ లేదు. ఏ పాత్ర కూడా ఒక కేంద్ర బిందువులలో లేనటువంటి ఒక కథ. అందులో అంతర్లీనంగా ఉండే ఒక పాత్ర ఉంది. వారిని బహుశా మనం కేంద్ర బిందువుగా మనం తీసుకోవచ్చునేమో. అది ఆ హీరో కథ చెప్పే అది నేను అనే పాత్రతో ఆ కథ చెప్పిస్తాను. అక్కడ ఆవిడ ఆయన అత్తగారు, ఆయన తల్లిగారు. ఆ తల్లిగారికి ఈయన పెళ్లి చేసుకున్నటువంటి ఈయన భార్యకి సరిపడదు, అత్త కోడలికి సరిపడదు. సరిపడనప్పుడు ఒక అరేంజ్మెంట్ చేసుకుంటారు. అందరికీ తెలిసిన అరేంజ్మెంటే. ఈయన ఒక్కడే కొడుకు, 2 కూతుళ్ళు కావాలి, 2 3 కూతుళ్ళు ఉంటారు, 2 కూతుళ్ళు ఉంటారు. తల్లి కొడుకు దగ్గరే కదా ఉండాలి, ఉండలేని పరిస్థితి. అందుకని ఏం చేస్తారంటే ఆయన్ని ఎవరు తీసుకోవడానికి సిద్ధపడు పాతకతే. అందులో అప్పుడు ఏం జరుగుతుందంటే నేను భరించలేదు ఈ బాధ. నేను ఒక అమౌంట్ కొంత మొత్తంగా నేను గుండు మొత్తంగా డబ్బిస్తాను, ఇది తీసుకుని మా అమ్మని ఎవరైనా మీరే సాకండి ఆడపిల్లలకి చెప్తారు. ఆ గుండు మొత్తం నాకు కావాలంటే నాకు కావాలని ఆ 2 ఆడపిల్లలు వెంటబడతారు. ఆ గుండు మొత్తం కోసం వాళ్ళ అమ్మగారిని తీసుకుని వాళ్ళ అమ్మగారిని సాకడానికి సిద్ధపడతారు. అప్పుడు ఏం ఏర్పాటు అవుతుందంటే సగం రోజులు ఒక బిడ్డ దగ్గర, సగం రోజులు ఇంకో బిడ్డ దగ్గర ఆ తల్లి ఉండేటటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఆ ఏర్పాటు కూడా దగ్గర బంధువు అయినటువంటి ఒక శంకర అనేటటువంటి ఒక పాత్ర చేస్తుంది. ఈ శంకర అనేటటువంటి వాడు ఒక నిజమైనటువంటి పెద్ద మనిషి, కుటుంబ శ్రేయోభిలాషి. అతడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ ఈ గుండు మొత్తం ఏర్పాటు చేసి ఈ కష్టం నుంచి అతన్ని బయటేసి ఆ ఏర్పాటు చేసినటువంటి ఒక రైతు. ఆడపిల్లలిద్దరూ ఆ గుండు మొత్తం పనిచేసుకుని కొడుకు సాగకపోయినా కూతురు సాగుతుందని కదా. ఆర్థిక మూల సూత్రాలు అలాంటి మూల సూత్రాలు ఏమి ఉన్నట్టు లేదు. వాళ్ళిద్దరూ ఆ 2 పనిచేసుకుని ఈవిడిని సరిగా చూసుకోరు. అభిమానం కలిగి పని చేసి ఆ డబ్బిచ్చి శంకర దగ్గర అంది. ఇక్కడ వెళ్ళేటప్పుడల్లా వీడు సరిగా అన్నం పెట్టకపోయినా శంకర దగ్గరికి వెళ్ళాను. ఆ పని చేసి తాను సంపాదించి ఆ పని చేసి తన స్వతంత్ర జీవితం తాను బిడ్డల దగ్గర ఉన్నా కానీ తన స్వతంత్ర జీవితం తాను గడిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పాత్ర తల్లి. ఆ తల్లి చనిపోయిన తర్వాత తన ప్రాణం అవుతుంది. ఈ శంకర అనే ఆయన ఆయన భార్య, ఈ హీరో భార్య, హీరో అంటే నేను అనే పాత్ర భార్య. అతను కూడా సెంట్రల్ పాయింట్ కాదు కథలో. నేను అనేటువంటి పాత్ర భార్య చాలా గడుస్తుంది. ఆ శంకర అనే ఆయన చనిపోయిన తర్వాత ఒక రోజు వస్తాడు ఇంటికి. ఇక ఆడపిల్ల పెళ్లి తలపెట్టాను, మీరు ఎంతో కొంత సాయం చేస్తామని వచ్చాను అంటే వెంటనే చెప్తుంది. సాయం అంటే ఏం సాయము? సాయం అంటే ఏం కాదు, డబ్బు డబ్బు కోసం రాలేదు, అప్పిస్తారని వచ్చాను. ఎవరికి తెలుసు నువ్వు అప్పిస్తారు? ఇప్పుడు సాయం ఇప్పుడు అమ్మంటున్నా, రేపు సాయం అంటావు, రేపు ఎవరు ఇస్తారని చెప్పేసి అడ్డుకులు తెలుస్తాడు. అంతవరకు భరిస్తాడు నేను పాత్ర. అతడు చాలా కష్టపడి అతను చాలా కోపగించుకొని ఒక డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. అతనికి ఆ మాత్రం సాయం అప్పు కూడా ఇవ్వలేదని వెళ్ళిపోతాడు. కానీ అంతకు ముందే ఈ శంకర అనే పాత్ర మనసు చెరుపుచ్చుకుని వెళ్ళిపోతాడు. అతనికి డబ్బు ఇవ్వడానికి కొంత
గ్యాప్ వస్తుంది, నేను డబ్బు ఇస్తానని కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఆ డబ్బు తీసుకుని అతను బయలుదేరి అతనికి వెళ్ళేటప్పుడు ఇతని బావ ఎందుకు తారసపడతాడు. ఇతని బావ విడిగా క్యారెక్టర్. ఆ బావ అతను హోటల్కి పిలుచుకున్న తర్వాత ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆయన ఇతను పిలుచుకొని పోయి ఒక హోటల్లో కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు అన్నీ అయినాక ఏం బాగా ఎలా అంటే శంకరన్ రికార్డుకి వచ్చి అప్పు అడిగినాడు కదా. అవును బాగా అడిగాడు, నేను ఇస్తాను, ఇవ్వడానికే వచ్చాను అనంటే అక్కడ రాయలసీమ వ్యవసాయ స్థితిగతుల గురించి చర్చ. అతనికి ఒక మాట, అద్భుతమైనటువంటి మాట బాగా చెప్తారు. రాయలసీమలో వ్యవసాయ రైతుకి అప్పివ్వడం కూడా ఒక సాయమేరా. రైతుకి అప్పివ్వడం కూడా ఒక సాయమేరా అని అంటే అప్పుడు అతను లేచి చూపడితే అతను నిష్ఠూరపడే బావా, నేనేం సాయం నేను అతనికి దాన్ని కూడా లేదులే, నేను అప్పిస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఈ కథకు అనేక కోణాలు ఉన్నాయి. పాయింట్ అనేది ఆర్థిక మూల సూత్రం అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి గాను ఇప్పుడు మనం ఈ కథలో స్త్రీకి వ్యతిరేకంగా మనం ఏదైనా మాట్లాడుతున్నాడు రచయిత, ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్. అనేక పాత్రలు అనేక కోణాలు రాసినటువంటి కథ సిలువ భూమి అనేటటువంటి మరొక అద్భుతమైన కథ. సిలువ భూమి కథలో అందులో కూడా ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. చాలా చారిత్రక పరిస్థితులు అందులో వస్తాయి, చూపించాడు రచయిత. ఆనాటి చారిత్రక పరిస్థితులు, ఒక పల్లెటూరులో ఒక వ్యవసాయ కుటుంబంలో జరిగేటటువంటి మార్పులన్నీ, అందులో జరిగేటటువంటి ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ జీవితంతో ప్రభావం చేసేటటువంటి కోణాలన్నీ ఆ కథలో చర్చలు పెట్టాడు. ఫ్యాక్షనిజం పెట్టాడు, కరువు పెట్టాడు, అందులో ఇంకా అనేక సూత్రాలు అందులో చూపించాడు. ఈ సిలువ భూమి అనేది సిలువ భూమి అన్న పేరు. ఒక రైతు, రాయలసీమ రైతు, సిలువ భూమి ఏమిటి, సిలువ ఏమిటి, భూమి ఏమిటి అని ఆలోచించారు. కథ చేస్తుంటే తప్ప దాని యొక్క అర్థం తెలియదు. ఈ సిలువకు ఏ విధంగా అయితే యేసుక్రీస్తుని సిలువ వేశారో భూమికి రైతు అదే విధంగా సిలువ చేయాలి. భూమికి మేకులతో ఏ విధంగా దిగేశారో యేసుక్రీస్తును, అదే విధంగా రైతు భూమికి తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మేకులతో ఆ భూమికి అంటి పెట్టుకొని ఉండేటట్టు ఆ సిలువ వేసినటువంటి ఆ కథాక్రమంలో మనం చదివితే కానీ అర్థం చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి కథ. బహుశా ఈ ఆఫ్రికాలోనో ఎవరైనా రాసి ఉంటే ప్రపంచం ప్రఖ్యాతి వచ్చిండేది కథకి. అందులో హీరోయిన్, అందులో మన హీరోయిన్ అనొచ్చు కానీ హీరోయిన్ అనడం నాకు ఎందుకో ఇష్టం లేదు. అందులో పాత్ర తల్లి పాత్ర ఉంటుంది. ఆ తల్లి పాత్ర భార్య కూడా, ఆమె భార్య కూడా తల్లి కూడా. ఆమె తన యవ్వనంలో ఒకరిని ప్రేమిస్తుంది, అతను పెళ్లి చేసుకోవాలని. ఆ సమయంలో ఆమె కుటుంబం వైసీపీ రెడ్డి గారు ఎప్పుడో రాశారు. కృష్ణదేవరాయల కాలంలో మీరు చూసి కొన్ని సినిమాలు చూస్తుంటే మామూలు తిమ్మలుస్తూ రాజ్యాల కోసం వివాహం చేసుకోవడం ఉంది. రాజులందరూ అదే పని చేశారు. వివాహం అనేది ఒక రాజ్యానికి ఒక సుగమ మార్గం, రాజ్యం చిన్న కొట్టాడని. ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో
వివాహం ఎలా జరుగుతుందనేది వైశ్వ రెడ్డి గారు చెప్పారు. రెండు భూస్వామి కుటుంబాలు గొడవపడి హత్యలు చేసుకుంటే వారి మధ్య జరిగేటటువంటి సయోధ్యలో ఆ సయోధ్య విడిచిపెట్టకుండా ఉండడానికి ఇద్దరు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబం నుంచి ఒక అబ్బాయికి ఈ కుటుంబం నుంచి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తారు. అది వైశ్వరెడ్డి గారు 56లో చెప్పారు. 56, 60 ఆ ప్రాంతంలో చెప్పారు. వైశ్వరెడ్డి గారు దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ విషయంలో ప్రస్తావన చేస్తారు. అందులో ఒక అబ్బాయిని ఇతని తండ్రి కుటుంబానికి గొడవపడి వ్యాక్సినేషన్లో ఉన్నప్పుడు ఇతని తండ్రి ఈవిడ తండ్రి చనిపోతాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఆ కుటుంబంలో దాయాదులే ఆ అమ్మాయి కుటుంబంలో పెళ్లి చేయాలని చర్చ జరుగుతుంది. ఆ అమ్మాయికి అక్కడ అయితే ఒక పెద్ద మనిషి తప్పిస్తాడు ఆ ఇష్టం లేనటువంటి పెళ్లి. ఏమంటాడంటే అతనికి అన్న వరుస అవుతాడు, ఒప్పుకోవద్దు నువ్వు ఆ సొట్టు పెట్టి తప్పించుకోవాలని సలహా ఇస్తాడు. ఆమె నేను చేసుకోవచ్చు. అది అన్న వరుస కాకపోతే పెళ్లి జరిగిపోయేదే. అన్న వరుస కాకపోతే అప్పుడేమవుతుందంటే ఈ అమ్మాయిని ఆ పెళ్లి తప్పించేసి మరొక అమ్మాయిని, ఈ అమ్మాయి పేరు తెలిసి ఇంకో అమ్మాయి పేరు భవాని, ఆ భవానీని తీసుకెళ్లి అతనికి అంటగడతారు. అతను వ్యాపారస్తుడు అవుతాడు. ఆ వ్యాపారస్తుడే ఈమె ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఇతడు ఫ్యాక్షన్ అవుతాడు. ఆ అమ్మాయి కథ తిరగబడి ఎవరైతే ఆ వ్యాపారస్తుడో అతడే వీరి కుటుంబానికి అప్పిస్తారు. అప్పు అనేది రాయలసీమ జీవితంలో ఒక ఎంత క్రూరమైనటువంటి అంశమో దాదాపు రాయలసీమ కథ రచయితలందరూ చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ అప్పు కోసం దెప్పి పొడుస్తూ ఉంటే కూతురు పెళ్లి చేయాలి, పొలమా కావాల్సి ఉంటుంది, వ్యవసాయం చేయలేని పరిస్థితి, రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకు వ్యవసాయం చేస్తున్నాడు, మాట్లాడాలి, చెల్లెలు పెళ్లి చేయడానికి ఇష్టపడతారు. ఎవరు రారు ముందుకు. నాకు 20 ఎకరాల పొలం ఉంది, 40 ఎకరాల పొలం ఉంది అని చెప్పినా కానీ భూస్వామి ఎంత రావాలన్నా రాదు. దానికి అంటారు ఒక ఉద్యోగస్తుల సంబంధం తెగిపోతుంది. అతను అంటాడు వ్యవసాయంలో మా వాడు అక్కడికి వెళ్ళి 30,000 సంపాదిస్తున్నాడు, నీ దగ్గర ఏముంది అని చెప్పి ఒకరు వస్తారు పెళ్లి. ఎవరెవరి దగ్గరకు వెళ్ళి అయితే ఒకరు ఒప్పుకుంటారు, నాకు ఇంత కట్నం ఇస్తే చేసుకుంటాను. ఆ పాపని కనీసం ఈ భూమి నుంచి తప్పించాలని, ఈ సిల్వ భూమి నుంచి తప్పించాలని, ఆ అమ్మాయిని బాండేజ్ నుంచి తప్పించాలని, ఆ అమ్మాయిని పట్టణం చేర్చాలని తల్లి కొడుకు ఎంతగానో శ్రమించి ఎవరెవరినో కాళ్ళ వెళ్ళబట్టే ఒక ఆయన నాకున్న భూమి నువ్వు చేసుకోమా అంటాడు. అది ఒక ట్రాప్ అంటాడు రచయిత. నాకున్న భూమి నువ్వు చేసుకోవడం అంటే ఆమె నుంచి ఆ భూమి ఈ కథ గురించి సింగమే నారాయణ గారు రాశారు. ఒక బడుగు రైతు చేత ఒక 10 మళ్ళీ భూమి ఇచ్చి అతనితో వ్యవసాయం చేయించి దాంట్లో దున్ని అందులో ఉన్నటువంటి పుల్లాకులు పుట్ట ఏది దుక్కి దున్ని వ్యవసాయం చేసిన తర్వాత భూస్వామి వచ్చి ఎగరేసుకొని పోతాడు. ఆ పరిస్థితులు అంటే ఆమె కనుక్కుంటుంది. అదే ఈ సిలువ కూడా వేసి కొడతారేమో అనే పరిస్థితి వస్తుంది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అతను అంటాడు, నీ భూమి 10 ఎకరాలు ఉంది కదా, ఇంకో 10 ఎకరాలు తీసుకురాదా, అప్పు అందులో తీసుకురాదు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి ఏమితో ఈమె కొడుకు కష్టపడి పనిచేస్తాడు. తన భూమి కూడా వాళ్ళని దున్నించి వెట్టి చాకిని అనే దానికి ఇంకొక ప్రభుత్వం అది అప్పులోకి సరిపెట్టుకుందాం అనేటటువంటి. ఆ తర్వాత అలాగే సాగుతుంది కథ. రాయలసీమ గ్రామీణ జీవితంలో భూమి అనే ఇందులో కేంద్ర బిందువు భూమి సంబంధాలు ఎలా ఉంటాయి అనేది అది చదివిన తర్వాత నాకు ఆయన మార్క్సిస్టు దృక్పథం పట్ల దేవిరెడ్డి వెంకటరెడ్డి గారికి
జోహార్ చెప్పాలి. ఇంకా ఉన్నాయి కథలు. ఇసుక బకాసుల గురించి, ప్రైవేట్ విద్య గురించి. ఆయన అంటాడు, ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రైవేట్ సర్కారు బడా కాదు, ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాడే టెర్రరిస్ట్. ఈ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న మావోయిస్ట్ అని చదువుతారు, ఇల్లు కూడా చంపాలన్నమాట. ఎందుకంటే ఒక టౌన్లో ఇంకో చోట రిజర్వేషన్స్ గురించి చర్చ ఉంది. టౌన్లో చదువుకునే పిల్లలకి, ప్రైవేట్ స్కూల్స్లో చదువుకునే పిల్లలకి, సిటీలో ప్రైవేట్ చదువు చదువుకునే పిల్లలకి ఏమిటి తేడా? ఇక్కడ చదువుకున్న, అక్కడ ప్రైవేట్గా చదువుకునే పిల్లలు ఎప్పుడు అడ్వాంటేజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా రిజర్వేషన్స్ పెట్టాలంటాడు. టౌన్లో చదువుకునే పిల్లల్ని సిటీలో చెప్పేటప్పుడు అక్కడ కూడా రిజర్వేషన్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారు. టౌన్లో చదువుకునే పిల్లలకి అడ్వాంటేజెస్ పొజిషన్ లేదు. సహజీవనం గురించి చెప్పి ముగిస్తాను. 2 కథలు సహజీవనం గురించి చెప్తాడు. ఒకటి పెళ్లి, ఒకటి అందులో పెళ్లి కూడా కలిసి ఉంది. రిజర్వేషన్స్ సహజీవనం కలిపించినటువంటి కథ. ఒక అతను చదువుకొని బెంగళూరు నుంచి వస్తాడు. అక్కడ పెద్దవాడు కనపడి, అలానే మీ అమ్మాయి లేచిపోయింది. ఎవరితో లేచిపోయిందంటే ఎస్సీ కుర్రవాడితో లేచిపోయింది. ఒక కుటుంబ అగ్రకులాలు చెప్పినటువంటి ఒక అమ్మాయి ఎస్సీ కులంతో లేచిపోయింది. అక్కడ చర్చ, రిజర్వేషన్ల గురించి చర్చ. లాస్ట్ ఈ అమ్మాయి ఇతనికి ఇంకో పిల్ల ఉంటుంది. ఆ ఇంకొక అమ్మాయి అందులో చదువుకున్న అగ్రకులాన్ని ఆమె ఏం తెలుస్తుందంటే అదే ఛాన్స్ కొట్టింది. వాడు ఏం లేచిపోవడం ఛాన్స్ ఏంటి? వాళ్ళకి సమాజం వెలివేస్తుంది కదా అంటే, అదే సమాజం రిజర్వేషన్ కొట్టింది కదా. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే అక్కడ చర్చ రిజర్వేషన్ చూస్తుంది. దాని వెనకాల ఆకర్షిస్తున్నారు వాళ్ళు. సహజీవనం గురించి ఇంకో కథ ఉంది. అగ్రకులాల వాడు పల్లెల్లో నుంచి సహజీవనానికి అలవాటు పడడం అనేది ఆ కథలో బీడు కథ కలిసి. అందులో అగ్రకులాల వాడు సహజీవనం పల్లెల్లో, అదే గ్రామ జీవితం కదా, గ్రామీణ జీవితం కదా, ఫ్యూడలిజం ఇక్కడ పాల్గొంది కదా. ఇక్కడ సహజీవనం గురించి యాక్సెప్టెన్స్ ఎలా వచ్చిందనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. చూశాను అక్కడ మేమంతా ఆలోచించాం. అంటే సహజీవనం ఎందుకు వచ్చింది? పెళ్లి చేసిన తర్వాత ఒకప్పుడు ఉండేటటువంటి ఒక ప్రొటెక్షన్ వివాహ వ్యవస్థలో ఇవాళ పోయింది. అందుకని అందులో విపరీతమైనటువంటి డబ్బులు, కష్టాలు, ఈ డబ్బు అనేది ప్రవేశించిన తర్వాత అది కేవలం ఆస్తి మాత్రమే. పెళ్లి కూడా లగ్జరీగా మారింది. ఇప్పుడు ఏం చేస్తారు? పెళ్లి కూడా లగ్జరీగా చేసిన తర్వాత సరే తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని, భూములు తెగనమ్ముకొని చేసేటువంటి పెళ్లిళ్ళు 10 వారం 10 రోజుల్లో నిలవడం లేదు. వాళ్ళ సామాజిక వాస్తవం. ఈ పరిస్థితుల్లో యువతి యువకులు తమంతటి తాముగా సృష్టించుకున్నటువంటి పరిణామం అనండి, ఒక దాని యొక్క పరిష్కారం అనండి సహజీవనం. కొన్నాళ్ళు అసలు సహజీవనం అంటే ఏంటో ఆ కథ చదివిన తర్వాత నాకు పూర్తిగా అవగాహన. సహజీవనం అంటే ఏమిటి? 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎలాంటి శారీరక సంబంధం లేకుండా ఒకే ఇంట్లో ఉంటారు. ఒకవేళ శారీరక సంబంధం ఉన్నా కానీ అది పెద్ద పిక్కలకు రాదు. అది శీలతో సంబంధం లేదు. వారికి ఇష్టమైతే కొన్నాళ్ళ తర్వాత మనిద్దరికి మనసు ఒకరికొకరు కుదురుతుంది అని అనుకుంటే వారు అలాగే సహజీవనం చేసుకోవచ్చు, లేదా పెళ్లి చేసుకోవచ్చు. ఇందులో అమ్మాయికి 3 సార్లు సహజీవనం తప్పింది. 3 సార్లు 2 అబ్బాయిలతో ఉండిన తర్వాత సహజీవనం నా వద్దనుకొని 30% అదంతా ముందు నుంచి వివాహం చేసుకోవడానికి వాళ్ళ నాయన పడుతుంది. చాలా ఆలోచించాలని అభిప్రాయం. ఇక్కడ ఆ కుటుంబంతో ఆమోదిస్తుంది సహజమైన అందరినీ. ఆ బావగారు, అల్లుడు గారు అదే ఇల్లు కూడా వస్తాయి. అతను వస్తాడు, అతను
పల్లెల్లో యాక్సెప్టెన్స్ వచ్చినా మీరు పల్లెటూరు వాళ్ళు, మీరు పల్లెటూరు అబ్బాయిలు, మేము సిటీకి చెందిన వాళ్ళు అనేటటువంటి ఒక వర్గ అనేది అది లేకుండా పోలీసు అతను వస్తాడు, కూతురు వస్తుంది, వాళ్ళిద్దరు ఈసారిగా మాట్లాడతారు. ఏముంది ఇంట్లో, మీ ఇంట్లో మేము కష్టపడి పనిచేస్తానైనా ఎన్ని వస్తుంది, మాకు సంతోషం సహాయం చేస్తున్నాం అంటే సర్లే కారు ఉందా, మీకు ఏసీ ఉందా, గొర్రెలపూడి లాంటి ఇల్లు, బలి లాంటిది, ఇంతే కదా అని అనుకుంటాడు. అప్పుడు అతను ఏదో సవరించబోతే కూతురు అడ్డుపడుతుంది ఆయన మాట్లాడు. కాబట్టి ఇది ఒక అడ్జస్ట్మెంట్. పల్లెటూరు జీవితానికి సిటీ జీవితానికి ఉన్నదని సిటీ జీవితం నుంచి దిగుమతి అయినటువంటి పల్లెటూరికి దిగుమతి అయినటువంటి తప్పనిసరి వ్యవహారం. అందులో కూడా ఆర్థిక మోసకాలు ఎక్కడే కానీ ఎవడు వినం కాదు, ఎవడు చెడ్డవాడు కాదు, ఎవడు మంచి చెడ్డలు జోలికే పోదు. ఇది ఒక అద్భుతమైనటువంటి కథ. అంటే ఇది కొంచెం నీతి కథలాగా అనిపిస్తాయి కొన్ని చోట్ల. దేవిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద నా ఆరోపణ ఏంటంటే చాలా చోట్ల ఆ పాటల మధ్య ఉన్నటువంటి సంబంధాలు స్పష్టంగా పేర్లతో చెప్పడం, అన్న చెల్లి అనేది చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ ఎవడు అన్న, ఎవడు చెల్లి, ఎవరు మామగారు, ఎవరు చిన్నాయన, అవి స్పష్టంగా పెట్టుతూనే వస్తాయి. అది లేనప్పుడు అవి కేవలం పరస పిలుపులాగానే ఉంటాయి. అందువల్ల వాటి మధ్య ఉండేటటువంటి బంధుత్వాలు అర్థం చేసుకోవడంలో, అన్వయం చేసుకోవడంలో నాకు కాస్త శ్రమ ఏర్పడింది. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య. ఒక పల్లె ఒక తన కాలంలో తనకు ఎదురైనటువంటి సమస్యల్ని నిజాయితీగా తన పరిష్కారాన్ని పెట్టుకుంటూ దాని మూల సూత్రాలతో సహా, మూల కారణాలతో సహా ఇలా చెప్పగలిగిన రచయిత నాకు ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా సహజీవనం గురించి, సహజీవనం మంచిది, ఈ సహజీవనం ఉండాల్సిందే అనే కథలు వచ్చాయని, అది ఎందువల్ల వచ్చింది, దాని యొక్క మంచితలు ఏమిటి, అది పనిచేస్తుందంటే దాని వెనకాల ఇవాళ వస్తున్నటువంటి ఒక పెద్ద ఆరోపణ ఏంటంటే సహజీవనం మీద మానసికంగా ఒకరు మాత్రమే ఏకపక్షంగా ఉండలేదు. ఎవరైతే బలవంతులో వారి వైపు వెళ్ళిపోతారో అది పెళ్లిలో కూడా జరుగుతుంది. కానీ అది వెళ్ళిపోయినప్పుడు ఆ మానసిక క్షోభ పడాల్సినటువంటి ఒక్క పార్టీ పడుతుంది, ఇద్దరు పడే అవకాశం లేదు అనేది ఇవాళ సహజీవనం మీద సహజంగా వస్తున్నటువంటి ఒక విమర్శ. వాటితో కూడా పోకుండా అసలు సహజీవనం అనేది ఎందుకు వచ్చింది అనేది అవగాహన చేసుకుంటే ఆ సమస్యకు మనం పరిష్కారం ఎత్తుకోగలిగినటువంటి. చివరిలో ఒక మాట అంటాడు, మనం మంచి మాట చెప్పుకుంటే ఊరుకోలేదు, మనం ఎక్కడున్నాడు ఆయన, అసలు అలాంటి అంత చొరవ, అంతటి కార్యశీలత ఆయనలో ఉందనేది కూడా మాకు తెలియదే. ఆయన చోట అంటాడు, మంచి మాట అని చెప్పినందువల్ల లాభం లేదు, కార్యాచరణకు దిగాలి, విప్లవం రావాలని పిలుస్తాడు. ఇది పడికట్టు రాయి అనేది చాలా మంది అంటుంటారు. కానీ కథలన్నీ చదివిన తర్వాత మనకు చెహోలో ఎక్కడ విప్లవం కనపడదు, కానీ విప్లవం తెచ్చిన రచయితల్లో చెహో ఉన్నాడు. ఒక బహుశా గోర్కి మాత్రమే విప్లవం గురించి, గోర్కి ఇలాంటి రచయితలు కొద్దిమంది మాత్రమే విప్లవం గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు అక్కడి సామాజిక పరిస్థితుల్లో చెప్పిన తర్వాత వాటి యొక్క ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చాలా పేరున్నటువంటి, ఇవాళ చాలా పెద్దగా వినిపిస్తున్నటువంటి పేరు దస్తేవ్స్కీ కూడా ఇక్కడ విప్లవం గురించి రాయలేదు. కానీ విప్లవానికి దోహదపరిచేటటువంటి ఆ మూలధనం సమీకరించి ఇచ్చాడు సో అప్పుడు రష్యా. అలాంటి మూలధనం మనకు దారా ఇచ్చాడు, సార్ ఇచ్చారు. సార్ ఒక అద్భుతమైన కథ ఉంది, ఆ కథ బయటకు తీసుకురండి సార్ అని అయింది. పల్లెలో కాలేజీలో ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ మొదలవడానికి ముందు ఆ కథను రికార్డ్ చేశాడు ఆయన. పరీక్షల్లో జరిగేటటువంటి ప్రైవేటైజేషన్ జరిగేటప్పుడు, స్కూల్స్ ప్రైవేటైజ్ అయినప్పుడు జరిగేటటువంటి పరిణామాల కథలు అద్భుతమైనటువంటి విశ్లేషణతో కథ రాశాడు. ఇలాంటి కథలు మనకు కావాలి సమాజంలో. కనీసం విప్లవం అనేది
అందరూ అందరూ సంప్రదాయ కమ్యూనిస్టులు సంప్రదాయ మార్క్సిస్టులు అని చెప్తున్నారు, ముఖ్యంగా పోస్ట్ మోడర్నిస్టులు. కానీ మూలధనం మనకు కావాలి, కనీసం సమాజంలో మార్పు కోసమైనా ఇది కావాలి. విప్లవం అనేది పెద్ద మాట ఏమో, సమాజంలో మార్పు కోసమైనా కథలు రాసే రచయితలు మనకు ఉన్నాయి. వారు రాసిన ముందు మాట చదువుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అంతా అందులోనే ఉంది. నేను చెప్పిన దాంట్లో వారు చెప్పిన వ్యవహారాలు అందులోనే ఉన్నాయి. వారి సత్యమని ఇక్కడ ఉండడం నాకు చాలా ఇవాళ నాకు సర్ప్రైజ్ అయ్యాడు. పిలుస్తున్నారని నాకు తెలియదు. ఈ సందర్భంగా వారిని నమస్కరించి మరి ఆవిడ చెప్పాల్సింది చాలా వారితో జీవితం ఎలా ఉంటుందో ఆవిడ చెప్పగలుగుతారు. ఆవిడ ఏం చదువుకున్నారో, ఆవిడకు ఉన్నటువంటి మానసిక పరిపక్వత, ఆవిడ భావజాల పరిపక్వత ఏంటో నాకు అవగాహన లేదు. వారు 2 మాటలు చెప్తారని ఆశిస్తున్నాను.